దీన్నే చిత్తం అంటారు. ఇదే పెద్ద చెత్త అంటారు. చిత్తం మాట కూడా సంస్కృతంలో ఎలా ఉంటుందంటే చిత్ అంటే చిదానంద రూప శివోహం శివోహం. ఆ చిత్ అనే ఆనందంలో ఉండడం మానేసి కింద తావత్తు పెట్టావు. ఈ తావత్తే పెద్ద తలుపు, పెద్ద చెత్త. ఈ తావత్తు ఎలా ఉంటుంది? తెలుగు భాషలో ఆకారం కూడా గడియలాగే ఉంటుంది. ఇలాగా తావత్తు కూడా అవి గడి చేసావు అంటే ఈ జ్ఞాపకాలన్నీ మనసులో పెట్టుకున్నావు. మాటికి వాటిని బయటికి లాగుతున్నావు. ఇంకేవో చెబుతున్నావు. ఒకటి రాగద్వేషాలు బాగా పెరిగిపోయేలాగా. అంటే మనస్సులో ఈ జరిగిన ఘట్టాన్ని, జీవితాల్లో జరిగిన దుఃఖాలు సుఖాలు ఏమైనా వదిలేయడం మనకి ఇష్టం లేదు. వీటిని పేర్చుకుంటున్నాం బాగా. ఇవి పేర్చుకున్నంతకాలం, ఇవి పైకి తెచ్చుకున్నంతకాలం మనిషి సుఖంగా ఉండలేడు. ఈ చిత్తంలోంచి జ్ఞాపకం బయటికి రాగానే ఏమైంది? అహం ప్రవేశించింది. నాకు జరిగింది, నేను చేశాను, ఇంత సన్మానం నాకు జరిగింది, ఈ బిరుదం నాకు వచ్చింది, నేను అనేది ప్రవేశించింది. ఇక ఇంతకంటే పెద్ద అంటే ఏం చేసాం? ఈ చెత్తకి మనం పైన బండి ఒకటి పెట్టాం, చెత్త బండి.